ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఒకరోజు మధ్యాహ్నము భోజనాలు అయిన తరువాత సేదతీరు సమయంలో వంటగది దగ్గర మేము పడుకొని ఉన్న సాల దగ్గరకు కాంతమ్మ తల్లి వచ్చి, బుడ్డాయే, ఆకలవుతుంది, అన్నం పెట్టవే అన్నారు. నేను అమ్మను అడిగాను, అమ్మ అన్నం కావాలంట, నాకు ఓపిక లేదమ్మా అని మా అమ్మ నర్సమ్మతో చెప్పాను. మా అమ్మ నన్ను మందలించి, ఆ తల్లి సామాన్యురాలు కాదమ్మా, ఒక్క ముద్ద పెట్టి రమ్మని నన్ను పంపినది. అరిటాకు ఇచ్చి కూర్చోమని అమ్మను పిలిచాను. అమ్మ నడివాకిల్లోని దారబందరం పట్టికి అవతల కూర్చుని దొండింగాలు వేసుకుని దారబందరము పట్టికి లోపల అన్నము తినేందుకు అరిటాకును పరిచి కూర్చున్నది. అన్నము పెట్టి కూరలు వేశాను. మరలా అన్నము మరలా కూరలు అయినా 2 సార్లు అడిగినది. మిగిలి ఉన్న అన్నము 3 భాగాలు తినేసినది. నేను డీసుతో తెచ్చిపెట్టి తిరిగి చూచేలోపు అన్నమోనని పిలిచేది. దాదాపు 20 నిమిషాలకు పైగా అన్నము తిన్నది. చివరిసారి అన్నము అరటి ఆకులో పెట్టినాను. కూరలు తేపో బుడ్డాయి అంటుంది. ఉన్న కూరలన్నీ పెట్టేశాను, మిగిలిన అన్నము పెట్టేశాను, ఇంకా లేవు అని చెప్తున్నాను. కానీ అమ్మ కూర తీసుకురమ్మంటుంది, లేదన్నాను. కానీ అమ్మ ఈసారి ఒక మాట చెప్పారు. ఆ సూరులో తాటి దెబ్బల కింద ఉంది, తీసుకురాపో అని తను వెనుకకు తిరిగి చెప్తుంది. ఆ సాలలోని తాటి దెబ్బల కింద వెతికాను. ఒక తాటి దెబ్బ కింద బాగాన ఒక టెంకాయ చిప్పలో చిక్కుడుకాయ కూర వేసి దాచిపెట్టినారు ఎవరో. అందుకే అమ్మ ఆ తాటి దెబ్బల కింద ఉందని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను, నిర్ఘాతపోయాను. ఎవరు పెట్టారు ఆ పెట్టిన ప్రదేశం అమ్మకి ఎలా తెలుసు? అంత గుష్టిగా నా చేత కూర అమ్మ తెప్పించింది అంటే అమ్మను నేను అనుకున్న పిచ్చి తల్లి కాదు, ఈమె మహామహిమాన్వితురాలు అని అర్థం చేసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అమ్మ ధ్యాసతోనే ఉన్నాను. అమ్మ ఒడికి దగ్గరగానే ఉంటున్నాను. ఇంతకీ ఆ చూరులోనికి ఆ చిక్కుడుగాయి కూర ఎలా వచ్చిందంటే, కళ్ళు కనిపించని నాగయ్య తెచ్చిన అన్నము కూరలు రమణయ్యకు ఇస్తాడు. ఇంకా ఎవ్వరూ ఆ పని చేయరు. ఏదైనా మంచి కూర ఉంటే సాయంత్రానికి వంట మనిషి రమణయ్య దాచిపెట్టి సాయంత్రము తినేవాడు. అలా కాంతమ్మ తల్లి మన మనసులోని మాటను చెప్తూ ఆమెకు కావలసిన వస్తువులను కూడా ఎక్కడ ఉన్నాయో చెప్పి తెప్పించి తినేవారు. కాకులకు కుక్కలకు పంచేవారు, సూర్యునికి అందించేవారు. అమ్మ చెప్పినంత వరకు రమణయ్య విషయము ఆశ్రమంలో ఎవ్వరికీ తెలియదు. అలాంటి రమణయ్య అమ్మ ఎవరి కర్మలో తొలగించుటకు చేసిన పనులను ఓర్వలేక, అమ్మను అర్థము చేసుకోనలేక అమ్మను కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. చివరకు రమణయ్య తనకు తానే ఒళ్ళు కాల్చుకుని చనిపోయినాడు. మహాత్ములతో చెలగాటము కాదు కదా. కాంతమ్మ తల్లి తను చేయుచున్న పనులకు ఆ అమ్మ రూపానికి సంబంధముండేదే కాదు. ఇంత అందమైన అలంకార స్వరూపి అయిన ఆ తల్లి ఎన్నో పడరాని పాట్లు పడినది. ఈనాడు దేవతై పూజలందుకుంటుంది. గొలగమూడిలో అమ్మ ఉన్నంత వరకు కూడా అందరూ భోంచేసి వెళ్ళిన తరువాత చివరలో వచ్చి భోంచేసేవారు కాంతమ్మ తల్లివారు. ఎవరిని
ఏమీ అనేవారు కాదు కాంతమ్మ తల్లి. 1995వ సంవత్సరంలో డేగపూడి నుండి నెల్లూరు నవాబుపేటకు కుమ్మర వీధికి పోవాలని కాంతమ్మ తల్లి సుబ్బారెడ్డి స్వామి ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. డేగపూడి గ్రామం నుండి ఆర్టీసీ బస్టాండులో దిగి నాకు రవిక కొత్తది కావాలి అని సుబ్బారెడ్డి స్వామిని పత్తేగన్పేటకు పంపినది. సుబ్బారెడ్డి స్వామి పత్తేగన్పేటలో వెతుకుతున్నారు అంగడి కొరకు. స్వామి నారాయణమ్మకు కనిపించి, నారాయణమ్మ, ఎర్ర రవిక కొత్త రవిక కావాలని ఆర్టీసీలో దిగి అమ్మ నన్ను పంపారు అని పత్తేగన్పేటలో కనిపించి నాకు చెప్పారు. వెంటనే నేను నా దగ్గరున్న కొత్త రవికను ఇచ్చి పంపించినాను. స్వామి తీసుకెళ్ళి అమ్మకు ఇచ్చారు. మరలా ఒకరోజు పత్తేగన్పేటలోని రామమందిరము దగ్గర గురునాథము గారి ఇంటికి అమ్మ వచ్చి ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాను. నేను పోయే సమయానికి కాంతమ్మ తల్లి నాకు కొత్త చీర కావాలని అంటున్నారు. ఏమి చేయాలి అని అచ్చటి వారు మదన పడుతున్నారు. అది గమనించిన నేను మన ఇంటికి వెళ్ళి ఎర్రచీర తీసుకుని వచ్చి అమ్మకు ఇచ్చినాను. అమ్మ తన 2 భుజములపై చీరను కప్పుకున్నారు. అప్పుడు గురునాథము గారి ఇంటి దగ్గర అమ్మతో నున్న సుబ్బారెడ్డి స్వామి వారిని ఆ రోజు రవిక అమ్మ వేసుకున్నదా లేదా అని స్వామిని అడిగాను. అలా వేసుకుని ఇలా తీసి 4 ముక్కలు చేసి చిందరవందరగా పారేసినది అని సుబ్బారెడ్డి స్వామి వారు నాకు చెప్పారు. అలా అమ్మ ఎవరి కర్మలు ఏ టైంలో ఎలా త్రుంచాలో అందుకే అలా ప్రవర్తిస్తారు. కావున మీరు అందరూ కూడా ఈ కాంతమ్మ తల్లి మాటలను చరిత్రను తెలుసుకొని అమ్మకు భక్తి బంధువులు కండి. అమ్మని అమ్మగా కాక దైవంగా తలుచుకునండి. అమ్మ దైవమే కాదు, అవధూత ఆగ్రహి అయిన కాంతమ్మ తల్లి మన అందరి పాలిట చిరస్థాయిగా నిలిచిన ఒక ఆడ శక్తివంతురాలు దుర్గా భవాని అని మనం అనుకోవచ్చు. ఓం ఓం కాంతమ్మం ఓంకారి కాంతమ్మం ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడను.